అనే పదం వాడితే ఎలా ఉంటుందో, తగ్గకపోవడం అంటే ఏంటో పుష్పరాజ్ ఆల్రెడీ పాన్ ఇండియా ప్రేక్షకులకి టేస్ట్ చూపించేశారు. నెక్స్ట్ అస్సలు తగ్గేదేలే అనే పదానికి డెఫినేషన్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు ఆయన. ప్రిపరేషనే జనాల్లో ట్రెండ్ అవుతుంటే ప్రోడక్ట్ ఇంకెలా ఉంటుంది అంటారా? రండి మాట్లాడుకుందాం. 1000 కోట్ల మార్క్ ఓవరాల్ కలెక్షన్లు చూశాక మాట్లాడుకునే టాపిక్ ఇది. కానీ పుష్ప సీక్వెల్కి మాత్రం 1000 కోట్ల టాపిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ టైంలోనే ఊరిస్తోంది. కేవలం ఊరించటం కాదు, ఐకాన్ స్టార్ సినిమాకు పక్కా 1000 కోట్ల బిజినెస్ రాసి పెట్టుకోండి అనే ధీమా కనిపిస్తోంది అల్లు అర్జున్ ఆర్మీలో. ఇప్పుడు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే 1000 కోట్లు టచ్ చేయడం గ్యారంటీ అనే మాట ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 6న సిల్వర్ స్క్రీన్ మీద గంధపు చెక్కల గుమగుమల్ని ఆస్వాదించటానికి మేం రెడీ అనే సిగ్నల్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో పుష్ప 2 కోసం వెయిటింగ్ బాగానే కనిపిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓపెనింగ్స్లో రికార్డ్ నంబర్లు కనిపించటం పక్కా అనే మాట కూడా ట్రేడ్ పండిట్స్లోనూ అదర్ ఇండస్ట్రీల్లోనూ బాగా వైరల్ అవుతోంది. ఫస్ట్ పార్ట్ను మించే గ్రాఫ్ను సుకుమార్ సెకండ్ పార్ట్లో గనక సిద్ధం చేసుంటే బాహుబలి 2 రికార్డుల్ని దాటేస్తుందనే మాట వినిపిస్తోంది. సో ఈ డిసెంబర్లో నిలిచే రికార్డులెన్ని, కొత్తగా రాసుకోవాల్సిన రికార్డులెన్ని అనే ఆసక్తి మెండుగా క్రియేట్ అయింది. గాయాలు తగలకుండా నేను యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేయలేనా అని ఓపెన్గా చెప్పిన సమంత స్ట్రెస్ గురించి కూడా మాట్లాడబోతున్నారా? ఆమెకు అంతగా ఒత్తిడి పెంచే విషయాలు ఏం జరుగుతున్నాయి అనుకుంటున్నారు కదూ? శామ్ స్ట్రెస్కి ప్రియాంక చోప్రా చేష్టలకి ఉన్న లింక్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నేను యాక్టివ్ అయిపోయాను, ఇక చూడండి నా తడాఖా అంటూ హింట్ ఇచ్చారు నటి సమంత. దానికి తగ్గట్టే షూటింగ్లో జోరు పెంచారు. ఆ మధ్య యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు కాస్త గాయమవడంతో కొంచెం రెస్ట్ తీసుకున్నారు. ఆమె నటించిన సిటాడెల్ రిలీజ్ కోసం జనాలు కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారు. సిటాడెల్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ కన్నా ప్రియాంక చోప్రా ఇటీవల అనౌన్స్ చేసిన విషయం సమంతను ఎక్కువగా కంగారు పెడుతోంది. ఆల్రెడీ ప్రియాంక సిటాడెల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే దాని నెక్స్ట్ సీజన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ప్రియాంక. సమంత నటించిన సిటాడెల్ని ప్రేక్షకులు ఆదరించాలి, ఆ వెంటనే నెక్స్ట్ సీజన్కి సైన్ చేయాలి. తన సినిమాలు, తన ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేస్తూనే ఎప్పటికప్పుడు ప్రియాంక చోప్రా ఇస్తున్న టాస్కులను కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు శామ్. ఇంతకీ ప్రియాంక స్పీడ్ శామ్లో టెన్షన్ పెంచుతున్నట్టా లేనట్టా? ఇదో ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది ఇప్పుడు. దీపిక వచ్చేశారు, దిశా పార్ట్ని ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ అనన్య పలకరించారు. జాన్వి ముస్తాబుకు రెడీ అవుతున్నారు. మరి మీరాక ఎప్పుడు అని కరీనాని అడిగితే చిరునవ్వునే సమాధానంగా విసురుతున్నారు. ఇంతకీ బెబో సౌత్ ఎంట్రీకి సర్వం సిద్ధమైనట్టేనా? హిందీలోనే కాదు, నేను తెలుగులో సినిమా చేసిన 1000 కోట్లు పక్కా అనే మాటను స్ట్రాంగ్గా చెప్పేశారు దీపికా పదుకోన్. కల్కి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగువారి హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇదే కల్కి మూవీతో హిట్ని మార్క్ చేసుకున్నారు ఇటు దిశా పార్ట్ని. దీపిక, దిశ ప్రూవ్ చేసుకున్న ఇదే ఏడాది తన లక్ టెస్ట్కి రెడీ అవుతున్నారు జాన్వీ కపూర్. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయారు. ఖచ్చితంగా హిట్ అందుకుంటాననే ధీమా కనిపిస్తోంది శ్రీదేవి తనయలో. ఆల్రెడీ లైగర్తో సౌత్ ఎంట్రీ ఇచ్చిన అనన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కాల్ మీ బే సెకండ్ సీజన్కి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. సౌత్లో పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ వస్తే చేయడానికి సిద్ధమే అనే మాట వినిపిస్తోంది. నార్త్ బ్యూటీలంతా సౌత్ ఎంట్రీ కోసం ట్రై చేస్తుంటే ఇన్నాళ్లు కామ్గా కనిపించారు బెబో కరీనా. మొన్నటికి మొన్న యష్ టాక్సిక్తో ఎంట్రీ ఇస్తున్నారని అందరూ అనుకున్నా అది జరగలేదు. అప్పుడు మిస్ అయిన ఛాన్స్ని ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్తో భర్తీ చేయడానికి రెడీ అయిపోయారట బెబో. 2025లో ఆమెకు సంబంధించి ప్రాజెక్ట్ వివరాలు బయటకొస్తాయన్నది నార్త్లో వైరల్ అవుతున్న వార్త. క్రేజ్ ఉంది, చేతిలో సినిమాలు ఉన్నాయి, ప్రతిరోజు మేకప్ కూడా వేసుకుంటూనే ఉన్నారు. అయినా ఎందుకు జనాల ముందుకు రావట్లేదు? ఎక్కడో కనిపించకుండా పోయినట్టు ఫ్యాన్స్కి ఒక వెలితి. డాన్సింగ్ డాల్స్ సాయి పల్లవి అండ్ శ్రీలీల విషయంలో ఇప్పుడు ఇలాంటి వెలితినే ఫీల్ అవుతున్నారు జనం. సాయి పల్లవి పాన్ ఇండియా వెంచర్స్తో ప్రిపేర్ అవుతున్నారు. ఇన్నాళ్లు సౌత్లోనే హవా చూపించిన ఈ లేడీ పవర్ స్టార్ ఇప్పుడు నార్త్లోనూ సినిమాలు చేస్తున్నారు. స్టార్ వారసుడి సినిమాతో ఎంట్రీకి ప్లాన్ చేసిన సెకండ్ వెంచర్తోనే రామాయణంలో సీతగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్యతో తండేల్ చేస్తున్నారు. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే తండేల్ డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. సో సాయి పల్లవికి 2024లో ఒక రిలీజ్ కనిపిస్తుంది. లేకుంటే 2025 వరకు తమ ఫేవరెట్ ఆర్టిస్ట్ కోసం అభిమానులు వెయిట్ చేయాల్సిందే.
సాయి పల్లవి లాంటి సిచ్యువేషన్స్లోనే ఉన్నారు శ్రీలీల. అన్ని పర్ఫెక్ట్గా అనుకున్న ప్రకారం జరిగితే నితిన్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరిస్తారు శ్రీలీల. ఒకవేళ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాల్సిందే. పవర్ స్టార్ సినిమా చేతిలో ఉంది. నార్త్లో సినిమాలకు సైన్ చేశారనే వార్త నెట్లో ఉంది. అయినా శ్రీలీల కనబడుటలేదనే ఫీలింగ్ మాత్రం జనాల్లో మెండుగా ఉంది. ఆ భావన పోవాలంటే అర్జెంటుగా సిల్వర్ స్క్రీన్ మీదకు దూసుకొచ్చేయాలి ఈ ఇరువురు భామలు. పోస్ట్ డెలివరీ మహిళల శరీరాకృతి ఎలా ఉంటుంది? పూర్వంలా ఉండడం సాధ్యమేనా? పర్ఫెక్ట్ వర్కౌట్స్ చేసి కొన్నాళ్లకు పాత షేప్లోకి వచ్చేసేవారు ఉంటారేమో. నేను రాలేకపోయాను. ఆ సమయంలో నన్ను అనరాని మాటలన్నారు. వాళ్ళంటున్నది నన్ను కాదు, ఒక తల్లిని అనే భావనే నన్ను ముందుకు నడిపింది అని గుర్తు చేసుకుంటున్నారు పూర్ణ. ఇంకా ఏమన్నారు చూద్దాం. రీసెంట్ టైమ్స్లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దాసు బావా అంటూ స్క్రీన్ మీద పూర్ణ చేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయారు ఘట్టమనేని ఫ్యాన్స్. అంతలా మెప్పించిన పూర్ణ అంతకు ముందు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా బాగానే గుర్తుండిపోయారు. మహేష్ సినిమాలో పూర్ణ స్పెషల్ సాంగ్ చేయడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు కొరటాల సినిమాలోనూ రాములో రొచ్చినారురో సాంగ్లో స్పెషల్గా స్టెప్పులేశారు ఈ బ్యూటీ. మహేష్ బాబు పోస్టర్లు చూస్తూ వావ్ ఏం హీరో అనుకున్న తనకు అలాంటి అవకాశం వస్తుందని కల్లో కూడా ఊహించలేదంటున్నారు పూర్ణ. మహేష్ సినిమా వల్ల తన కెరియర్ కూడా చాలా ప్లస్ అయిందన్నది పూర్ణ చాలా సందర్భాల్లో చెప్పిన మాట. కుర్చీ మడతపెట్టి అవకాశం వచ్చినప్పుడు తన శరీరాకృతిని గుర్తు చేసుకుని ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అని కూడా మదనపడ్డారట. దానికి తగ్గట్టే తన పిక్స్ రిలీజ్ అయినప్పుడు విపరీతంగా ట్రోల్స్ ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు. ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఇలాంటి వాటికి కుంగిపోకూడదని సర్ది చెప్పుకున్నారట పూర్ణ. అయినా ఆ పాట రిలీజ్ అయ్యాక ఆ స్టెప్పుల్ని అందరూ రీక్రియేట్ చేసి మెచ్చుకుంటుంటే అంతకు ముందు విన్న విమర్శలు అస్సలు గుర్తుకు రాలేదంటున్నారు ఈ కేరళ లేడీ. చూసారుగా ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.